వీళ్ళు బాగా సర్క్యులేషన్ లో పెట్టారు ఇప్పుడు. రైల్ని హైజాక్ చేసేంత సీన్ ఉందా వాళ్ళకి? భారత్ అవునండి. కానీ మీరు బిఎల్ఏ చూస్తే కనుక వాళ్ళు వాడే ఆయుధ సామాగ్రి చూస్తే ఈ మధ్య కాలంలో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకున్న తర్వాత, తాలిబాన్ కి పాకిస్తాన్ కి గొడవ ఎక్కువైన తర్వాత అప్పటి నుంచి తాలిబాన్ వాళ్ళు బలూచిస్తాన్ ఆర్మీకి ఎక్కువ ఆయుధాలు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయండి. తర్వాత మనం వీళ్ళకి ఆయుధాలు సప్లై చేయాలంటే చాలా, ఇప్పుడు మనకు తెలిసిందే కదా, కుల్భూషణ్ జాదవ్ అక్కడ జైల్లో ఉన్నాడు పాకిస్తాన్ లో, వయా ఇరాన్ ఇవ్వాలండి. ఈ ఇరాన్ నుంచి ఇస్తే ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి, బలూచిస్తాన్ వాళ్ళ, మా దేశం బలూచిస్తాన్ అని మ్యాప్ పెడతారు కదా, దానిలో ఇరాన్ ప్రాంతాలు కూడా వాళ్ళు చూపిస్తారండి. ఇరాన్ లో సిస్తాన్ ప్రావిన్స్ అని ఉంది, అంటే బలూచిస్తాన్ పక్కనే ఉంటుంది, మన చాబహార్ పోటీ కొద్దిగా పైన ఉంటుంది, అది కూడా వాళ్ళు బలూచిస్తాన్ లో చూపిస్తారు. సో ఇరాన్ వాళ్ళకు కూడా ఒక ఇండిపెండెంట్ బలూచిస్తాన్ అంటే వాళ్ళకి భయం ఉందండి. అందుకని కూడా వాళ్ళకి సామాగ్రి సప్లై చేయటంలో కొద్దిగా కష్టం అవుతుంది. కానీ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు. తర్వాత ఇందాకే చూస్తున్నాను, సౌదీ ఫారెన్ మినిస్టర్ కూడా ఇస్లామాబాద్ వెళ్లి పాకిస్తాన్ నాయకులతో మాట్లాడతారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వస్తే కనుక మంచిదే అండి, బికాజ్ మనకి ఇప్పటిదాకా పరిచయం ఉంది. అంతేకాకుండా మనం ఫస్ట్ నుంచి చెప్తోంది ఏంటంటే మాకు ఎస్కలేషన్ ఇష్టం లేదు, ఉగ్రవాద సంస్థల్ని ఆపటమే మా ఉద్దేశం అని చెప్తున్నాం. ఒకవేళ సౌదీ ఫారెన్ మినిస్టర్ వెళ్ళి వాళ్ళకి ఏమన్నా బుద్ధి చెప్పగలిగితే కనుక మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మన ఎస్కలేషన్ చేయట్లేదు, మన నుంచి ఉండట్లేదు అన్న మన క్లెయిమ్ ని అంతర్జాతీయ సమాజం నమ్ముతుంది అంటున్నారా? అంటే మనం అంతర్జాతీయ సమాజం నమ్ముతుందా లేదా అనే కంటే మనం పాకిస్తాన్ కి డైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తున్నామండి. ఏమని, నీకు బుద్ధి వచ్చి నువ్వు ఏమన్నా ఆపదలుచుకుంటే మేము రెడీగా ఉన్నామని చెప్తున్నామండి. నీకు అది లేదా, ఓకే అని. సో ఇది కేవలం ఒక ఇంటర్నేషనల్ సమాజానికి సిగ్నల్ ఇవ్వటమే కాదు, పాకిస్తాన్ తో మాట్లాడకుండా చర్యల ద్వారా, చేస్తున్న పనుల ద్వారా మనం కమ్యూనికేషన్ నడుస్తుందండి. అది కూడా నడుస్తుంది. తర్వాత వేరియస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ప్రపంచవ్యాప్తంగా, అమెరికన్స్ కానీ, పాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ఇండియా రోల్స్ బ్యాక్, ఇఫ్ ఇండియా రోల్స్ బ్యాక్ వీఆర్ రెడీ టు డీఎస్కలేట్ అని అన్నాడు. కానీ అంటే మాట్లాడే మాటలు వేరు, చేసే చేతలు వేరు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక గురించి చెప్పినట్టుగా ఎస్కలేషన్ అనేది మనం తీసుకున్న ఒక నిర్ణయం కాదు. అలాంటి పరిస్థితుల్లోకి అనివార్యంగా నెట్టివేయబడిన పరిస్థితులు కల్పించింది పాకిస్తానే. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు రిటాలియేషన్ జరుగుతోంది. సో ఒకసారి రంగంలోకి చూసుకుంటే మొత్తం 26 భారత యుద్ధ నౌకలు కరాచీని చుట్టుముట్టిన పరిస్థితి. అలాగే ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టు లాహోర్, పెషావర్ మీద తీవ్ర స్థాయిలో క్షిపణులతో దాడులు, ఇస్లామాబాద్ మీద కూడా. అంటే ఇప్పుడే ఎవరన్నా అంటే తన ఆడియన్స్ కోసం ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఆల్ ది అప్డేట్స్. జమ్మూ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసిన పాకిస్తాన్ కి, అలాగే జైసల్మేర్, పఠాన్కోట్, పంజాబ్ ఇలాంటి ప్రాంతాల మీద క్షిపణులతో విరుచుకుపడాలని ప్రయత్నం చేసిన పాకిస్తాన్ కి